మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. లలిత శ్రీపతి గారు రాసిన సంగీతారాధ్య మినీ నవల రెండో భాగం వినే ముందు భాగం లింక్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ముందుగా ఆ భాగం వినేసి ఈ భాగం వినండి. వసుంధర తండ్రి నారాయణ చిన్న పల్లెటూరులో టీచర్గా ఉండేవారు. ఆయన అందరికీ ఇష్టమైన ఉపాధ్యాయుడు. బీద పిల్లలకి పుస్తకాలు కొనివ్వడం, స్కూల్ అయ్యాక చదువు చెప్పడం లాంటివి ఆయన చేస్తే, వసుంధర తల్లి దుర్గా భర్తకి తగ్గ భార్య ఆ బీద పిల్లలకి ఆకలి తీర్చేది. వారి ఏకైక సంతానం వసుంధర. ఒక్కతే కూతురు కావడంతో బాగా గారాబంగా పెంచారు. మంచి పసిమి రంగు, చక్రాల్లాంటి నల్లటి కళ్ళు, ఉంగరాల జుట్టు. ఆ ఊర్లోనే అందగత్తిగా చెప్పుకునేవారు వసుంధరని. వీటికి తోడు వసుంధరది మంచి గొంతు. ఏ పాటైనా ఇట్టే పట్టేసి చక్కగా పాడేది. ఆమెకి పాటల మీద ఉన్న ఇష్టం చూసి వసుంధరకి శాస్త్రీయ సంగీతం నేర్పించారు నారాయణ గారు. ఇంట్లో పండగలకి, ఎక్కడైనా పెళ్లిళ్ళకి వెళ్తే అందరూ వసుంధరని పాడమనేవారు. అలా ఆమె పాడుతుంటే అందరూ విని మెచ్చుకునేవారు. వేరే ఊరు పంపి కాలేజీలో చదివించలేక వసుంధరని 10వ క్లాస్తోనే చదువు ఆపించారు నారాయణ. శాస్త్రీయ సంగీతం మరిన్ని రోజులు నేర్చుకోమంటే దాని మీద కన్నా సినిమా పాటల మీద ఎక్కువ ఆసక్తి చూపేది వసుంధర. నీకేంటి వసుంధర, చక్కగా ఉంటావు, పాటలు పాడతావు, సినిమాలో హీరోయిన్ అవగలవు అని పని పాట లేని స్నేహితులు పొగిడితే నిజమే అని కలల్లో తేలిపోయేది వసుంధర. తను పెద్ద సినిమా హీరోయిన్ అయినట్లు, బోలెడు నగలు పెట్టుకొని పెద్ద కార్లలో తిరుగుతున్నట్లు ఊహల్లో తేలిపోయేది. అందరు ఆడపిల్లల మనసు దోచుకున్న అందాల నటుడు తనని వలిచి పెళ్లి చేసుకుంటాడని ఊహించుకొని సంతోషించేది. నారాయణ బంధువుల ఇంట్లో పెళ్లికి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళింది వసుంధర. తల్లి పాత పట్టుచీరతో కుట్టించిన ముదురు నీలం రంగుకి ఎర్రంచున్న పట్టులంగా, ఆ చీర పమిటి కొంగుతో కుట్టిన ఎర్ర జాకెట్టు, ఎర్రటి జార్జిట్ ఓణి. అసలే పసిమి రంగు వసుంధర అందం ఇనుబడింపచేసింది. పొడవాటి జడలో పెట్టుకున్న మల్లెపూలు, పైన ఒక గులాబీ, చేతులకి నీలం ఎరుపు మట్టి గాజులు, చెవులకు బంగారు జుంకాలు, తల అటు ఇటు తిప్పినప్పుడు ఊగుతూ ఇంకాస్త అందం తీసుకొచ్చాయి. ఇంట్లో కొద్దిగా పని పాటలు అలవాటవడంతో చకచకా తిరుగుతూ అన్ని పనులు అందుకుంటూ మధ్యలో ఇదిగో వసు, పెళ్లి కూతురును చేస్తున్నాం, పాటందుకో అనగానే ఒక లలిత గీతమో ఒక మంగళహారతో అందుకుంటూ అందరి చూపులు తన వైపు తిప్పుకున్న వసుంధరను చూసి ఆమె ప్రేమలో పడిపోయాడు శ్రీరామ్. శ్రీరామ్ తండ్రి సాంబమూర్తి నారాయణకి దూరపు బంధువు. సాంబమూర్తి ప్రభుత్వ ఉద్యోగి, 2 మగపిల్లలు. పెద్దవాడు కూడా ప్రభుత్వ ఉద్యోగి, అతనికి పెళ్ళై 2 పిల్లలు. రెండోవాడు శ్రీరామ్, అప్పటికే బ్యాంక్లో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మరీ సన్నగా కాక ఒక మోస్తరు దృఢంగా, పొడుగ్గా, చామన ఛాయ కంటే ఒక పిసరు ఎక్కువ రంగుతో, అప్పట్లో బాగా పేరున్న హీరో క్రాఫ్, సన్నని మీసం. మనిషి ఆకర్షణగానే ఉంటాడు. దానికి తోడు బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం. ఆస్తిపరుడు సాంబమూర్తి గారు అబ్బాయి. ఆడపడుచులు లేరు, అత్తగారు మంచిదనే అందరూ అనుకుంటారు. అలాంటి శ్రీరామ్కి ఆడపిల్లల తల్లిదండ్రులు తమ అమ్మాయిని ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ పెళ్లికి వాళ్ళు వస్తున్నారని తెలిసి 2-3 తల్లిదండ్రులు వాళ్ల కూతుర్లతో వచ్చారు. మంచి బట్టలు నగలతో తిరుగుతున్న వాళ్ల పిల్లల మీద కన్నా శ్రీరామ్ చూపులు వసుంధర మీద ఉండడం గమనించి, ఈ దుర్గా నారాయణ తెలివిగా పిల్లని చక్కగా తయారు చేసి ఆ అబ్బాయికి బానే వలవేస్తున్నారు అనుకున్నారు. సాంబమూర్తి తన ఊర్లో 2 అంతస్తుల మేడ కట్టాడు. ఆయన భార్య విశాలాక్షి పెళ్లింట్లో పెద్ద పట్టుచీర కట్టుకొని ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా తిరుగుతుంటే అందరూ అసూయగా చూస్తున్నారు. ఆవిడ పెద్ద కోడలు కూడా వసుంధరంత చక్కనిది కాకపోయినా మంచి చీర, పెట్టుకున్న నగలతో బాగానే ఉంది. సాంబమూర్తి ఇంటిల్లిపాదికి వసుంధర పిచ్చి పిచ్చిగా నచ్చింది. శ్రీరామ్ ఆ అమ్మాయి బాగా నచ్చిందని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని తల్లికి చెప్పగానే ఆవిడ దుర్గను పిలిచి, దుర్గా, మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఆరాగా అడిగింది. సంబంధాలకి ఏం లే వదినా, పిల్ల చక్కగా ఉందని అడుగుతారు, వాళ్ళు అడిగే కట్నాలు ఇచ్చుకోలేక మేమే వెనక్కి తగ్గుతున్నాం అంది దుర్గ. ఏమాత్రం ఇస్తారు లోపాయకారిగా అడిగింది విశాలాక్షి.
పిల్లకు ఒక 5 తులాల బంగారం ఉంది. ఊర్లో పెంకుటిల్లు మా తర్వాత దానికేగా. 25,000 కట్నం ఇచ్చి ఊర్లోనే ఇంటి ముందు పందిరేసి పెళ్లి చేయగలం. అంతకుమించి బడిపంతుల సంసారం ఏం చేస్తాం వదినా? నీ ఎరికలో ఏదైనా సంబంధం ఉంటే చెప్పు. పిల్లవాడు సామాన్యంగా ఉండి పెళ్ళాన్ని పోషించుకుంటే చాలు అంది దుర్గ బ్రతిమలాడిన స్వరంతో. విశాలాక్షి వసుంధరని గమనిస్తూనే ఉంది. అందం, సంగీతమే కాక మంచి హుషారుగా పనులందుకుంటుంది. చకచకా బొంగరంలా తిరుగుతుంది. ఆ అమ్మాయి ఎటు తిరిగితే పొద్దుతిరుగుడు పువ్వులా కొడుకు అటే తిరగడం కూడా చూసింది. తమకు సరిపడా ఆస్తి ఉంది, డబ్బు అంత అవసరం లేదు. ఇంత చక్కటి పిల్లని చేసుకుంటే పుట్టేవాళ్లకి ఆ అందం వస్తుంది. సంగీతం కూడా తమ కుటుంబంలో లేదు, అది మనవలకొస్తే బాగుంటుంది. బీదింటి పిల్లని చేసుకుంటే తను చెప్పినట్లు వింటుంది. డబ్బున్న పెద్ద కోడలు తనను లెక్క పెట్టదు. ఇవన్నీ ఆలోచించి సాంబమూర్తితో మాట్లాడింది. తన మనసులో ఉన్నదే భార్య చెప్పడం ఆయనకు కూడా సంతోషం వేసింది. అక్కడికక్కడే పెద్దవాళ్ళు నలుగురిని పిలిచి పిల్లల్ని కూడా పిలిచి మనసులో మాట చెప్పారు సాంబమూర్తి దంపతులు. అనుకోని అదృష్టం తలుపు తట్టిందని పొంగిపోయారు నారాయణ దంపతులు. మీ పిల్లకి మీరేం పెట్టుకోవాలనుకుంటే అది పెట్టండి. పెళ్లి ఖర్చు ఇద్దరం పెట్టుకొని పెళ్లి వైభవంగా చేద్దాం. మాకే కట్నాలు కానుకలు వద్దు. మేమే మా కోడలికి 10 తులాల బంగారం పెడతాం. విశాలాక్షి మాటలకి ఉబ్బి తబ్బిబ్బయింది దుర్గ. వసుంధర కూడా తన కలలు నిజం అవుతున్నాయని సంతోషంతో శ్రీరామ్ వంక చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వింది. అనుకున్నట్లుగానే మంచి ముహూర్తానికి దుర్గా, నారాయణ పల్లెటూరులో ఇంటి ముందు కొబ్బరాకుల పందిరేసి మామిడాకుల తోరణాలు కట్టి బంతి చేమంతులతో మండపం అలంకరించారు. సగం పెళ్లి ఖర్చు పెట్టుకుంటానని అన్న సాంబమూర్తిని వారించాడు నారాయణ. కట్న కానుకలు ఆశించకుండా మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకుంటున్నారు బావగారు. మీ తాహతుకు తగ్గట్టు కాకపోయినా ఉన్నంతలో బాగానే పెళ్లి చేస్తాను. నాకు తోచినంతలో అల్లుడు గారికి మీకు బట్టలు పెడతాను, వద్దనకండి బ్రతిమలాడుతూ అన్నాడు. నోటి మంచితనం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో వసుంధర పెళ్లిలో అందరికీ తెలిసింది. ఆ ఊర్లోనే ఉన్న పెద్ద జమీందారి కుటుంబం వారు వారింట్లో వియ్యాల వారికి విడిది ఏర్పాటు చేశారు. మగపెళ్లి వారి తరపున వచ్చిన 50 మందికి మంచి వసతులున్న గదులు, పిలిస్తే పలికేందుకు పనివాళ్లని ఏర్పాటు చేశారు. గురువుగారింట్లో పెళ్లని అందరూ బియ్యం, పప్పులు, కూరలు, పాలు సమృద్ధిగా తెచ్చి పడేశారు. అరిటాకులు, అరటిగెలలు, కొబ్బరి బొండాలు లెక్కలేనట్లు వచ్చి పడ్డాయి. ఒక ఇంట్లో పొద్దు టిఫిన్లు చేస్తే ఇంకో ఇంట్లో మిఠాయిలు, కారాలు చేశారు. వడ్డనల్లో అందరికీ జున్ను, చిక్కటి పాలతో చేసిన పాయసం, గడ్డ పెరుగు ఇంకో ఇంటి నుంచి వచ్చాయి. వసుంధర శ్రీరాముల పెళ్లి ఒక్క నారాయణ కూతురు పెళ్లిలా కాక ఊరందరికీ సీతారాముల పెళ్లిలా జరిగింది. అల్లుడికి పట్టుబట్టలు, ఉంగరం, గొలుసు పెట్టి బియ్యంకుడు వియ్యపురాలకి పట్టుబట్టలు, పెద్ద కొడుకు, కోడలు, పిల్లలకి మంచి బట్టలు పెట్టి ఘనంగా సారెపెట్టారు. పెళ్లి ఇంత ఘనంగా నారాయణ దంపతులు చేస్తారని ఊహించని సాంబమూర్తి కుటుంబం ఉబ్బి తబ్బిబ్బయ్యారు. పెళ్ళై సిటీ చేరిన వసుంధరకి భూతల స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనిపించింది. మంచి ఇల్లు, ఖరీదైన బట్టలు, తిరగడానికి మోటార్ సైకిల్, ప్రేమగా చూసుకునే భర్త, మంచి అత్తవారు అన్నీ అమరినా ఆమెలో ఏదో అసంతృప్తి. వసుంధరకి స్టేజ్ మీద పాడాలని, సినిమాల్లో పాడాలని, కనీసం టీవీలో అయినా పాడాలని కోరికగా ఉండేది. ఆమె నేర్చుకున్నది శాస్త్రీయ సంగీతమైనా పూర్తిగా పరిపక్వత లేకపోయేసరికి అవకాశాలు అంతగా రాలేదు. హైదరాబాద్ వచ్చాక చుట్టుపక్కల స్నేహితురాళ్ల ద్వారా పండగలకి, పెళ్లిళ్లకి పాటలు పాడే ఒక సంస్థలో చేరింది. వాళ్ళు స్టేజ్ షోస్ చేసేవారు. సంగీత దర్శకులని, చిన్న సినిమా నటుల్ని పిలిచేవారు. వారి కంట్లో పడితే అవకాశాలు వస్తాయని చెప్పేవారు. సంస్థ వారు మర్యాదగానే ఉండేవారు. వెళ్లే చోట్ల కూడా వీరంటే మర్యాదగానే ప్రవర్తించేవారు. దానితో వసుంధర కూడా ధైర్యంగా ఆ ప్రోగ్రాంలకు వెళ్లి పాటలు పాడేది. మొదట్లో భార్య పాటలు పాడడం బావున్నా రాను రాను శ్రీరామ్కి ఇది తలనొప్పిగా తయారైంది. తన ఇంటికి వచ్చేసరికి రోజు తాళం వేసి ఉండడం, తినడానికి ఇంట్లో ఏమీ లేకపోవడం. ఏంటి వసు, రోజు ప్రోగ్రాంలని వెళ్తే నా సంగతి ఏమిటి? ఆకలి వేస్తే తినడానికి ఉండదు. కోపంగా అన్న మొగుడిని ఐస్ చేయడం వసుంధరకి వెన్నతో పెట్టిన విద్య. ఆమె సరసాలకి లొంగి ముద్దు ముచ్చట్లు తీర్చుకొని
అడిగినవి అడగనివి వరాలిచ్చేవాడు శ్రీరామ్. మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడని సరిగ్గా అదే సమయంలో నెల తప్పింది వసుంధర. శుభవార్త విన్న శ్రీరామ్ తండ్రవుతున్నందుకు సంతోషపడితే అప్పుడే గర్భం రావడం వసుంధరకి విపరీతమైన అసంతృప్తి మిగిల్చింది. సరిగ్గా తను ఆ పాటల గ్రూప్లో స్థిరపడుతున్న టైంలో వచ్చిన గర్భం సంతోషాన్ని ఇవ్వలేదు సరికదా. ఇప్పుడే రావాలా ఈ కడుపు అని విసుక్కుంది. తన భవిష్యత్తు దెబ్బతీసింది ఈ బిడ్డ అని కోపం వచ్చింది వసుంధరకి. అది చూసి శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. వసుంధర ఆ సంస్థ నుంచి పక్కకు తప్పుకున్నాక ఈమె కంటే కొద్దిగా తక్కువ టాలెంట్ ఉన్న సుమిత్రకి ఒక షోలో ఒక చిన్న సంగీత దర్శకుడు ఆమె పాట విని మంచి అవకాశం ఇవ్వడం, తనకి దక్కాల్సింది సుమిత్రకు దక్కిందని తెగ బాధపడింది వసుంధర. నువ్వు ఆమె ఎవరితోనో ఎందుకు పోల్చుకుంటావు? నీకు పెళ్ళే కడుపు వచ్చింది, ఆవిడకి పెళ్లి సంసారం లేదు, నీకున్నదానికి తృప్తి పడాలి అనేవాడు శ్రీరామ్. పెళ్ళవడం కడుపు రావడం ఏమైనా గొప్ప విషయాలా? అందుకే ఇలా ఎక్కడ వేసిన గొంగళ్ళా అక్కడే ఉన్నాం విసుక్కుంది వసుంధర. ఆ తర్వాత సుమిత్ర పెద్ద గాయనయ్యి పేరు ప్రతిష్టలు డబ్బులు సంపాదించడం వసుంధరకి అస్సలు మింగుడు పడలేదు. 9 నెలల నిండి ఒక పండంటి పాపకి జన్మనిచ్చింది వసుంధర. రూపంలోనే కాదు గానంలోనూ తల్లి పోలికే చిన్నారి శిశిర. తను పోగొట్టుకున్న బాధకి రెట్టింపు సంతోషం ఇస్తున్నట్లుగా శిశిర పసితనం నుంచే మాట్లాడితే పాట పాడినట్లుగా ఉండేది. తల్లిగా వసుంధర సరిగమలు నేర్పించినా 4వ ఏట నుంచే శిశిరకి సంగీతం గురువు దగ్గర నేర్పించడం మొదలుపెట్టింది వసుంధర. పసిదానికి ఇప్పుడే సంగీతం నేర్పించకపోతే ఏమైంది, హాయిగా బాల్యాన్ని అనుభవించని అన్నాడు శ్రీరామ్. ఇప్పటినుంచే నేర్చుకోవాలి, ఆలస్యమైతే నోరు తిరగదు అంటూ పొద్దున్న కర్ణాటక సంగీతం, సాయంత్రం హిందుస్థానీ, వారానికి 2 రోజులు లలిత సంగీతం, ఇలా శిశిరకి మేల్కొనున్నంతసేపు సంగీతమే. స్కూల్లో పర్మిషన్ తీసుకుని ఇంట్లోనే రోజు 1 గంట పాఠాలు. ఆ వయసులో ఉండాల్సిన ఆటలు సరదాలు ఏమీ తెలియకుండా పెరుగుతున్న కూతుర్ని చూసి శ్రీరామ్ దిగులు పడేవాడు. పెళ్లిళ్లకు వెళ్లి బంధువులను కలవడం, సినిమాలు చూడడం, పార్కుకు వెళ్లి ఉయ్యాలూగడం ఇలాంటివి తెలియకుండానే శిశిరకి 10 ఏళ్లొచ్చాయి. శిశిర పుట్టిన 5 ఏళ్లకి నారాయణ, ఆ తర్వాత 2 ఏళ్లకి దుర్గా చనిపోయారు. దాంతో వసుంధరకి పుట్టింటి వాళ్లు లేకుండా అయిపోయారు. ఉన్న అత్తగారి వాళ్లతో సత్సంబంధాలు లేవు. సాంబమూర్తి విశాలాక్షికి చంటిదైన శిశిరని 24 గంటలు సంగీతం అని వసుంధర తిప్పుతుంటే వద్దని చెప్పినందుకు వాళ్లతో పెద్ద తగులాటే వేసుకుంది. మరీ గొడవలు పెట్టుకుంటే కొడుకుని మనవరాల్ని చూడ్డానికి కూడా అవ్వదని వాళ్ళు దూరంగా ఉండిపోయారు. ఎప్పుడైనా వచ్చి 4 రోజులున్నా ఎక్కువ కల్పించుకోకుండా కొడుకు మనవరాలతో ఎక్కువ సమయం గడిపి వెళ్లేవారు. వసుంధరకి ఉదయం లేచిన నుంచి శిశిర సంగీతం మీదే దృష్టి. ఏ పోటీలున్నాయి, ఎక్కడికి పంపాలి, ఏ పాటలు పాడించాలి, ఇదే గోల. అలా 10 పోటీల్లో పాల్గొన్న శిశిరకి పాటల పోటీల్లో 5 బహుమతులు మాత్రమే వచ్చాయి. 3 ప్రథమ బహుమతులు అయితే 2 ద్వితీయం. సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు వసుంధర 2 రోజులు తిండి నిద్ర లేకుండా తండ్రి కూతుర్లను తిట్టకుండా తిట్టింది. మరో ఏడాదికి వసుంధర శ్రమ వృధా కాకుండా శిశిర తన 10వ ఏట 2 సినిమాల్లో పిల్లల పాటలు పాడింది. ఒక పాట సంచలనం రేపింది. దాంతో శిశిర స్టార్, వసుంధర స్టార్ మదర్ అయ్యారు. శ్రీరామ్ సాంబమూర్తి కుటుంబం కూడా శిశిర గురించి అందరికీ గర్వంగా చెప్పుకున్నారు. వసుంధర పెంపకంలో శిశిర కూడా తను ఒక గొప్పదాన్నని, ఎవరితోనూ మాట్లాడే అవసరం తనకి లేదని అనుకుంటూ అందరికీ దూరం అవసాగింది. అలా 7వ క్లాస్కి వచ్చాక స్కూల్ వాళ్ళు అటెండెన్స్ తప్పనిసరి చేశారు. యూనిఫామ్ వేసుకొని పుస్తకాలు పట్టుకొని వచ్చిన శిశిర తనకు స్కూల్లో ఒక పెద్ద స్వాగత సత్కారం ఉంటుందని భ్రమపడింది. మొదటి 10 నిమిషాల్లోనే అది భ్రమ అని తెలిసింది. ఎవరూ తనని పట్టించుకోలేదు, పలకరించలేదు. అప్పుడు తన వైపు చూస్తూ, హలో, నా పేరు హేమ, నువ్వు అని పలకరించిన హేమ మొట్టమొదటి స్నేహితురాలు. హేమ తన స్నేహితురాలు శ్రీదేవిని పరిచయం చేసింది. శ్రీదేవి సంగీతం బాగా పాడుతుంది, వాళ్ళ నాన్నగారు పెద్ద గురువు అని పరిచయం చేస్తే, నేను కూడా సంగీతం నేర్చుకున్నాను, 2 సినిమాల్లో పాడాను, ఫలానా పాట నేనే పాడాను గొప్పగా చెప్పుకున్న శిశిరని మెచ్చుకోలుగా చూసి
అవునా, బాగా పాడావు అన్నది శ్రీదేవి. మొదటిసారిగా స్కూల్ జీవితంలో ఆనందం సరదాలు అనుభవిస్తూ శిశిర చాలా సంతోషపడింది. నెమ్మదిగా శ్రీదేవి హేమల స్నేహంతో కొంత లోకజ్ఞానం కూడా వచ్చింది శిశిరకి. హేమ శ్రీదేవులతో స్నేహం వసుంధరకి ఇష్టం లేకపోయినా కూతురు ఏడ్చి గోల చేస్తుందని వదిలేసింది. త్వరలో ముగ్గురు ప్రాణ స్నేహితురాళ్ళు అయ్యారు. శిశిర జీవితంలో వసంతంలా మర్చిపోలేని సమయం అదే. ఇదండి లలిత శ్రీపతి గారు రాసిన సంగీత ఆరాధ్య మినీ నవల 2వ భాగం. హేమ శ్రీదేవులతో స్నేహం శిశిర జీవితాన్ని ఏ మలుపులు తిప్పింది? వసుంధర కోరుకున్నట్లుగా శిశిర పెద్ద స్టార్ సింగర్ అయ్యిందా లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చే భాగాల్లో విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.